సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో రేవంత్ పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉండకూడదనే టార్గెట్ గా కేంద్రం అయితే పనిచేస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కూడా ఈ పర్యటనలో సీఎంతో కలిసి పాల్గొనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు మరింత మెరుగైన రోడ్డు, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కావాల్సిన నిధులపై ఈ సమావేశంలో రేవంత్ కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఇటీవల తెలంగాణను ముంచెత్తిన వరదలపై కేంద్రం అందించాల్సిన నష్టపరిహారం గురించి అమిత్ షాకు వినతిపత్రం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత వరదల మూలంగా తెలంగాణకు 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే కేంద్రం తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద కేవలం 416 కోట్ల 80 లక్షలు అందించింది. ఈ విషయాన్ని సమగ్ర నివేదిక రూపంలో మరోసారి గుర్తు చేసి మరింత సాయం అందించాలని రేవంత్ రెడ్డి అమిత్ షాను కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పర్యటనలో భాగంగా సీఎం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసి పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై సీఎం పార్టీ పెద్దలతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. దసరా కంటే ముందే వీటిని క్లియర్ చేయాలని అటు పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఈ అంశంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రుల ఎంపిక జరగనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.